ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక సరికొత్త మైలురాయి నమోదైంది. నిన్నటి వరకు మనం విదేశాల నుంచో పక్క రాష్ట్రాల నుంచో దిగుమతి అయిన బంగారాన్ని కొనుగోలు చేసేవాళ్ళం. కానీ ఇకపై మన సొంత గడ్డపై తయారైన స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయబోతున్నాం. రాయలసీమ రత్నాల గడ్డపై నుంచి సరికొత్త మేడ్ ఇన్ ఆంధ్ర గోల్డ్ బిస్కెట్లు అధికారికంగా మార్కెట్లోకి విడుదలయ్యాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పరిధిలోని జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ నుంచి తొలి విడత బంగారు బిస్కెట్లు బిలియన్ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ గా నిలిచిన ఈ జొన్నగిరి ప్లాంట్ ను దాదాపు 405 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఆంధ్ర గోల్డ్ బిస్కెట్ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఈ బంగారు బిస్కెట్లపై ఆంధ్రప్రదేశ్, ఏపీ మ్యాప్ తో ఎంతో స్పష్టంగా ముద్రించారు. అంతేకాదు, జొన్నగిరి గోల్డ్ మైన్స్ మొదటి ఉత్పత్తి అనే గుర్తింపు ముద్రతో ఇవి విడుదలయ్యాయి. అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల ప్యూరిటీతో లభిస్తున్న ఈ బంగారం బిస్కెట్లను ప్రస్తుతం 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల పరిమాణాల్లో అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం కర్నూలులోని ప్రసిద్ధ షరాఫ్ బజార్ మార్కెట్లోని ప్రముఖ దుకాణాల్లో ఇవి విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. నిజానికి జొన్నగిరి ఈనాటిది కాదు, వేల ఏళ్ల నాటి చరిత్ర వైభవం ఉంది. మౌర్యం సామ్రాజ్యంలో సామ్రాట్ అశోకుడి కాలంలో ఈ ప్రాంతాన్ని స్వర్ణగిరి అని పిలిచేవారు. ఇక్కడి ఎర్రగుడి ప్రాంతంలో అశోకుడి శిలాశాలలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కాలంలోనూ ఈ రత్నాల గడ్డపై బంగారం, వజ్రాల వ్యాపారం జోరుగా సాగింది. మళ్లీ ఇన్నాళ్లకు అదే జొన్నగిరి గడ్డ నుంచి అధికారికంగా బంగారం ఉత్పత్తి కావడం విశేషం. తొలి ఏడాది 600 కిలోలు, ఆ తర్వాత ఏడాదికి ఏకంగా 1500 కిలోల బంగారాన్ని ఇక్కడ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సంస్థ నిర్వాహకులు. సొంత రాష్ట్రంలో తయారైన పక్క లోకల్ బంగారాన్ని సొంతం చేసుకోవడానికి ఏపీ వ్యాప్తంగా కొనుగోలుదారులు, వ్యాపారులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపై ఏపీ వాసులు గర్వంగా మేడ్ ఇన్ ఆంధ్ర గోల్డ్ కొనేయచ్చని అన్నమాట. మన కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో ఉత్పత్తి అయ్యే బంగారాన్ని మేము 999 బంగారం, ఈ 999 బంగారం కూడా ఫారెన్ నుంచి ఏదైతే మేము ఇంపోర్ట్ చేస్తుంటామో అదే క్వాలిటీతో మాకు ఇక్కడ దొరకడం నిజంగా మేము ఎన్ని మాటలు చెప్పాలనుకున్నా కూడా మాకు తరివి తీరదన్నమాట. సో అంత ఆనందంగా ఉంది. మేము ఇక్కడ జొన్నగిరిది, అది మన డిస్టిక్లోది తీసుకొని మేము ప్రజలకు అందజేసే ఇది చూస్తుంటాం. అది ఈ బంగారు ఏదైతే ఫస్ట్ బంగారు ఇండియాలోనే గోల్డ్ మైన్స్, ఫస్ట్ బిస్కెట్స్ మా చేతికి అందజేయడం, అది మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మేము తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. యాక్చువల్లీ 24th రోజు మనం జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి బయటికి తీసిన ఫస్ట్ గోల్డ్ బార్ మనం బై చేయడం జరిగింది. ఆ బై చేసిన గోల్డ్ బార్ మనకి 24th ముందు బై చేసాము. అండ్ అది ప్రెజెంటేషన్ వచ్చేసి మనకి 24th రోజు సీఎం సార్ మనకి చేతుల మీదుగా మనకి అందజేయడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉందండి. మన కర్నూలు మేడ్ ఇన్ కర్నూలు గోల్డ్ బార్ 7 years నుంచి వాళ్ళు ట్రై చేయడం, అండ్ ఆ గోల్డ్ బార్ ఫస్ట్ ప్రొడ్యూస్ కావడం, ఆ ప్రొడ్యూస్ అయిన గోల్డ్ బార్ మన చేతికి రావడం ఎంతో హ్యాపీగా ఉంది.
అండ్ ఇది ఇచ్చిన ఆపర్చునిటీ ఇచ్చిన జియో మైసూర్ వాళ్ళకి అండ్ అలాగే సీఎం సార్ వాళ్ళకి అండ్ సీఎం టీమ్కి అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో పాన్ ఇండియాలో ఎన్నో జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. సో వాళ్ళలో నుంచి మనల్ని లిస్ట్ అవుట్ తీసి మన షాప్కి ఇవ్వడం, మా కర్నూలు షాప్స్ని సెలెక్ట్ చేసుకోవడం, కర్నూలులో 3 షాప్స్ని సెలెక్ట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మన గోల్డ్, కర్నూలులో దొరికే గోల్డ్ మనకే రావడం, ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నా పేరు కె చక్రపాణి అండి, సాయి సంతోష్ జ్యువెలర్స్. మనం ఈ ఆనందం మాటల్లో వర్ణించలేము. ఎందుకు అన్నట్లయితే మన రాష్ట్రంలో మన మన ఊరి దగ్గర ప్రాంతంలో మనకు బంగారు వెలికి తీయడం, అది మొట్టమొదటి బంగారు మనం బై చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం అండి. ఈ ఆనందం మాటల్లో వర్ణించలేదు. నా పేరు కె చక్ర. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పరిధిలోని జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ నుండి తొలి విడతల బంగారం బిస్కెట్లు బులియన్ మార్కెట్లోకి అడుగుపెట్టేశాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ గా నిలిచిన ఈ జొన్నగిరి ప్లాంట్ ను దాదాపు 405 కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో జియో మైసూర్ సర్వీసెస్, డెకెన్ గోల్డ్ మైన్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తాను ఫోన్ ద్వారా. నవీన్. శివాని, మనం చూడొచ్చు ఇప్పుడు మేడ్ ఇన్ ఆంధ్ర గోల్డ్ అయితే మార్కెట్ లోకి వచ్చినట్టు పరిస్థితిగా పడుతుంది. ఒకప్పుడు రాయలసీమ అంటేనే మామూలుగా రత్నాల సీమ అనేది, కానీ అంతకంటే కూడా ఇప్పుడు ఎక్కువ అవుతున్నట్టు సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే రాయలసీమ నుండి పూర్తి స్థాయి కూడా కర్నూలు ప్రాంతం నుంచి ఇప్పటికే గోల్డ్ మైన్ సంబంధించినటువంటి తవ్వకాలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఆ గోల్డ్ కూడా బయటకు తీసినట్టు పరిస్థితిగా పడుతుంది. బంగారు బిస్కెట్ల ద్వారా కూడా అది విక్రయాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని లాంఛనంగా కూడా ప్రారంభించాడు. ఎందుకంటే రాయలసీమ ఈ ప్రాంతం నుంచి గోల్డ్ కి సంబంధించినటువంటి ఏదైతే గతంలో మనం చూసుకోవచ్చు, కర్ణాటక రాష్ట్రంలో కేజీఎఫ్ ఏ విధంగా ఉందో అదేవిధంగా పోటీగా ఏపీకి సంబంధించి జేజీఎఫ్ గా ఇప్పుడు పోటీ పడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. స్వచ్ఛమైన 24 క్యారెట్ల పూర్తి క్యారెట్ పూర్తిగా కూడా స్వచ్ఛమైనటువంటి బంగారాన్ని మార్కెట్ లోకి విడుదల చేసింది. అందుబాటులో దాదాపు మనం చూసుకుంటే 50 గ్రాములు, అదేవిధంగా 100 గ్రాములు, 500 గ్రాముల బంగారు బిస్కెట్లను అయితే తొలుత అయితే మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. దాదాపుగా ఈ ఏడాది 600 కేజీల ఉత్పత్తి చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి ఏడాది కూడా 1500 కిలోల బంగారాన్ని కర్నూలు మార్కెట్ బంగారం షాపులలో కూడా పెడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే జొన్నగిరికి సంబంధించిన గోల్డ్ సంబంధించినట్టు ఇది ఎంత కూడా చెప్పుకోవచ్చు. జొన్నగిరి ప్రాంతంలో దాదాపుగా గోల్డ్ ఎక్కువ ఉంది. దాదాపు ఈ గోల్డ్ మొత్తం కూడా స్వచ్ఛంగా మేడ్ ఇన్ ఆంధ్ర పేరుతోటి అయితే దీన్ని రిలీజ్ చేశారు. మనం చూసుకుంటే ఆ బిస్కెట్లపై ఆంధ్రకు సంబంధించినట్టు ఏదైతే ఉంటుందో ఒక మ్యాప్ తోటి ముద్రించి పూర్తి స్థాయిలో కూడా మేడ్ ఇన్ ఆంధ్ర అనేది చెప్పేసి ఒక ఎంబ్లం తోటి అయితే మార్కెట్ లోకి అయితే గోల్డ్ రిలీజ్ చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎప్పుడు కూడా గోల్డ్ మైన్ ఎక్కడ కూడా లేదు. సో ఇప్పుడు రాయలసీమలో ప్రారంభించారు. ఇది కర్నూలు నుంచి జొన్నగిరి మైన్ నుంచి ప్రారంభించిన పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్పత్తిని ఇంకా పెంచుతామని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏవైతే ఆ ఏర్పాట్లు మొత్తం కూడా చేస్తున్నాం. ప్రతి ఏడాది కూడా ఉత్పత్తిని పెంచుకుంటూ బంగారం సంబంధించి కేజీలు ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు కూడా మార్కెట్ లోకి రిలీజ్ చేసుకోమని చెప్తున్నారు. మొదట ఏదైతే ఏపీ సంబంధించిన మ్యాప్ తోటి ముద్రించారు, ఏపీ ఒక ఎంబ్లం తోటి అయితే కర్నూలు మార్కెట్ లో రిలీజ్ చేశారు. దాదాపు మార్కెట్ లో రిలీజ్ చేసిన వెంటనే కూడా ఈ బంగారు బిస్కెట్లను అయితే అందరూ కూడా కొనుగోలు చేశారు. అంటే దీంట్లో ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే బెంగళూరు అదేవిధంగా చెన్నైకి సంబంధించిన కొంతమంది ఏపీకి సంబంధించినటువంటి మ్యాప్ ఉండడంతో కూడా వాళ్ళు కొనుగోలు చేశారు. ముందుగా వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు, మాకు ఈ బంగారం కావాలని చెప్పడంతో కూడా వాళ్ళకి మాత్రమే ఈ విక్రయించారు. అంతేకాకుండా కొద్దిగా మిగిలిన గోల్డ్ ఏదైతే ఉందో 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాములకు సంబంధించిన బంగారు బిస్కెట్లను కూడా తయారు చేసి అవి కర్నూలు మార్కెట్ బంగారు షాప్ లో ఉంచిన నేపథ్యంలో ఉంచిన ఒక్క రోజులోనే మొత్తం కూడా ఆ బంగారాన్ని అయితే అక్కడ స్థానికులు మొత్తం కూడా కొనుగోలు చేసినట్టు పరిస్థితి. ఎందుకంటే సొంత జిల్లా, సొంత రాష్ట్రం, అదేవిధంగా స్వచ్ఛమైన గోల్డ్ జొన్నగిరి గోల్డ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే రాష్ట్రం ఎంబ్లం తోటి ఉన్న నేపథ్యంలో వెంటనే కూడా కొనుగోలు సంబంధించిన ఎమ్మటి కూడా కొనుక్కున్నారు. పూర్తి స్థాయిలో కూడా బంగారం ఏదైతే ప్రస్తుతానికి మార్కెట్ లో లేదు, ఇక మార్కెట్ లో డైలీ కూడా మార్కెట్ చేస్తాం. పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన ఏదైతే ఉత్పత్తి ఉందో ఉత్పత్తి కూడా పూర్తి స్థాయిలో కూడా చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తుంది. దాదాపుగా ఎందుకంటే ఏడాదికి దాదాపు 1500 కింటాల గోల్డ్ ని తయారు చేస్తూ మార్కెట్ లో రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా
కిలోలకు సంబంధించిన చూసుకుంటే మొన్న 600 కిలోల ఉత్పత్తి చేసాం. 600 కిలోలు ఉత్పత్తి చేసినటువంటి చంద్రబాబు ఎప్పుడైతే ప్రారంభించిన 1-2 రోజుల్లోనే ఈ 600 కిలోల బంగారం మొత్తం కూడా అయిపోయింది. దాదాపుగా ఇప్పుడు ఇక ప్రతి ఏడాది కూడా 15 కిలోల బంగారాన్ని కర్నూలు మార్కెట్ లో ఉంచుతామని చెప్పి చెప్తున్నారు. కర్నూలుకు సంబంధించినట్టు ఎందుకంటే ఆ జిల్లాలో తయారైతుంది, ఆ జిల్లాలో జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ లో ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ కూడా గోల్డ్ పెడతాం. అక్కడ ప్రతి షాప్ లో కూడా ఈ రాయలసీమకు సంబంధించిన గోల్డ్ అక్కడ అమ్మే విధంగా అక్కడ ప్రజలు కూడా కొనుగోలు చేసే విధంగా కూడా చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా మిగతా రాష్ట్రంలో అంటే ఏపీలో కూడా అన్ని షాపులలో పెడతారు, కానీ పూర్తిగా మొదట ప్రాధాన్యత మాత్రం ఎక్కువ కూడా కర్నూలుకి ఇస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్ యూ నవీన్.